30,000 employment opportunities for youths living in Anantapur district, sir. So far, with the efforts of our state government, we could select 2,231 Anantapur youths who have completed diploma, whatever trade they have studied. We have trained them, sir. So far, 380 people have been recruited for Kia Motors, and the recruitment process is still going on, for which we are giving training, sir. Apart from these 380 persons recruited for diploma-related works, we have recruited another 800 people and have been appointed in various other places, sir, like shop floor and landscaping, canteen, housekeeping. So in various sectors, they have recruited 1,141 people in total, sir. Again, we are very grateful to you, sir, that you have taken a mission to make Anantapur district as an educational hub and hub of national institutions, because of which we could get sanctioned, build the national premier institution in Penugonda Mandal, in Somandapalli Mandal. Next, we have got national. మాట్లాడారు. ఈరోజు 40,000 కోట్ల రూపాయలు ఎల్ఈడి బల్బులకు వెళ్తే ఎనర్జీ సేవింగ్ వస్తుంది. 40,000 కోట్ల రూపాయలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మూడోది, ఈరోజు మీరు చూస్తే రాజధాని, మీరందరూ ఏమనుకున్నారు రాజధానికి ఎక్కడి నుంచి డబ్బులు ఖర్చు పెడుతున్నారని. నా దగ్గర డబ్బులు లేవు. నేను ఒకటే చెప్పాను ఆ రోజు కూడా, నా దగ్గర డబ్బులు లేవు, మిగిలిన డెవలప్మెంట్ కదా రాజధాని ఎట్ చేయాలని ఆలోచించినప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది. సింగపూర్ నాకు క్లోజ్గా ఉంటారు, సింగపూర్ లాంటి టౌన్ కడతారని చెప్పారు. అక్కడి నుంచి ఆలోచించి సింగపూర్ గవర్నమెంట్ అడిగాను, మాకు మీరు హెల్ప్ చేయాలి, హెల్ప్ చేస్తా ఉన్నారు. అప్పుడు నేను ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ ఇచ్చాను. ల్యాండ్ పూలింగ్లో ఏంటి, రైతులకు పిలిపించాను, మీరు నన్ను నమ్మండి, మీకు దీనికంటే 5-6 రెట్ల ఆదాయం ఎక్కువ వస్తుంది, మీరు ఆ ల్యాండ్ నాకు ఇస్తే నేను డెవలప్ చేసి బ్యాక్ మీకు ల్యాండ్ ఇస్తాను, 25-30% నెగోషియేట్ చేశాం. అదే మరిగా వాళ్ళకి కావాల్సిన ఇయర్లీ ఇస్తాను డబ్బులు 35,000-50,000 వరకు ఎకరాలకు డబ్బులు ఇచ్చాం, పేదవాళ్ళకి పింఛన్లు ఇచ్చాం. అన్నీ చేసిన తర్వాత మొత్తం ఒక్క లిటిగేషన్ లేకుండా 35,000 ఎకరాలు ఇచ్చాం. దట్ ఈజ్ వర్త్ అబౌట్ 40-50 crores. నో లిటిగేషన్. చాలా మంది పాలిటిషియన్ ట్రై చేశారు లిటిగేషన్ పెట్టించాలని, రాజధాని రాకూడదని. సరే, ప్రధానమంత్రి గారు మనకు డబ్బులు ఇస్తామని చెప్పి కథలన్నీ మాట్లాడి ఆయన ఇచ్చి 500 కోట్లు. అది ఒక కేబుల్ కూడా కాదు, సరిపోదు. ఎందుకంటే ఇక్కడ ఈ సిటీలో మొత్తం అండర్ గ్రౌండ్ కేబుల్కి వెళ్ళిపోతున్నాం. వాటర్ అండర్ గ్రౌండ్, డ్రైనేజ్ అండర్ గ్రౌండ్, సీవరేజ్ అండర్ గ్రౌండ్, కేబుల్ నెట్వర్క్ అండర్ గ్రౌండ్. ఇంకొక పక్కన ఏదైనా వాటర్ వాడింది కూడా మళ్ళా రిలీజ్ చేయడానికి కూడా అండర్ గ్రౌండ్. అన్ని ఎక్కడ రోడ్డు కట్ చేసే పరిస్థితి. మనం రోడ్డు చూస్తూ ఉంటాం కదా, తెల్లవారితో రోడ్డు వేస్తారు, మధ్యాహ్నం మళ్ళీ కట్ చేస్తారు. ఇంకొక ఆయన ముందు ఒక ఆయన వస్తాడు, డ్రైనేజ్ ఆయన వస్తాడు, ఆయన కట్ చేస్తాడు. మరుసటి ఒక ఆయన వస్తాడు, నీళ్ళు వేసి వస్తాడు, ఒకటి కట్ చేస్తాడు. సేమ్ రోడ్ కట్ చేస్తానే ఉంటారు. ఇంకా అక్కడ అలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు వీఆర్ గోయింగ్ వన్ మోర్ స్టెప్ అహెడ్. ఏసీ డిస్ట్రిక్ట్ కూలింగ్ మొత్తం ఇంట్లోకి కూడా మీకు గ్యాస్ ఇచ్చినట్టు డిస్ట్రిక్ట్ కూలింగ్ పెట్టేసి మీరు స్విచ్ ఆన్ చేసుకుంటే కూలింగ్ వచ్చేస్తుంది, ఏసీ వస్తుంది. దట్ వీఆర్ గోయింగ్. దీంతో 30-40% సేవింగ్స్ వస్తుంది. మనం చేస్తాం. ఇప్పుడు ఈ హాల్ ఉంది, ఆన్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు, ఇంకా మిషన్ ఆన్ చేసి చేస్తుంది. అవసరమైనప్పుడు ఆడుకున్నారు, ఒకటి మీటర్ పెట్టామనుకోండి, చాలా జాగ్రత్తగా వాడుకుంటాడు. దట్ వీఆర్ డూయింగ్. ఇలాంటి ఐడియా చేస్తే ఎంత అవుతుంది మొత్తం డబ్బులు చూస్తే 48,000 కోట్లు అవుతుంది. ఇప్పుడు దానికి దగ్గర 35,000 కోట్లు పనులు మూరంగా జరుగుతున్నాయి. అది అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనకు కొంతమందికి రోడ్లకు ల్యాండ్ ఇచ్చాం, కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చాం. ఇంకో పక్కన ప్రైవేట్ వాళ్ళు వస్తే మంచి ఎస్ఆర్ఎం, విట్ ఇలాంటి వాళ్ళకి ఇచ్చాం. అన్నీ ఇచ్చిన తర్వాత 6,000 ఎకరాలు మిగులుతుంది. 5-6,000 ఎకరాలు. ఈ 5,000-6,000 ఎకరాలు కానీ మనం అమ్ముకుంటే ఒక 50,000 కోట్లు వస్తుంది. యూ కెన్ సీ ది మెకానిజం.
so that day one you are going to get income additional. That is economy. సో రేపు రాబోయే రోజుల్లో ఆ సిటీ వరల్డ్ క్లాస్ సిటీ అవుతుంది. ఒక ఎకో సిస్టమ్ వస్తా ఉంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. చిన్న విషయం, నిన్న ఫార్ములా 1 పెట్టి 2.5-3 crores ఖర్చు పెట్టాం. వాటర్ ఫార్ములా 1 75 కంట్రీస్కి లైవ్ సాటిస్ఫాక్షన్, ప్రోగ్రామ్ సాటిస్ఫాక్షన్ 95 రావాలి, పబ్లిక్ సాటిస్ఫాక్షన్ 76 నుంచి 90కి వెళ్ళాలి. రెండోది నేను ఇప్పుడు చెప్పినట్టు మీరు 15% గ్రోత్ రేట్ రావాలి అనంతపురం జిల్లా అనదర్ 15 years. ఇయర్ ఆన్ ఇయర్ 15% గ్రోత్ రేట్ రావాలి. ఈ 3 సెక్టర్లు ఇచ్చేయాలి. టోటల్గా డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ సహా పబ్లిక్ని గుడ్ విల్ క్రియేట్ చేసే పరిస్థితిలో మనం ఉండాలి. ఇది ఇంకా నేను కూడా ఒకసారి చదువుతాను. నాకేంటంటే అల్టిమేట్గా క్రైమ్ కూడా మీరు చూస్తే ఎస్పీ గారు సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అనంతపురం డిస్టిక్లో ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో ఇండస్ట్రీస్ తర్వాత వాటర్ రావడము అన్నీ దృష్టిలో పెట్టుకొని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి మీ విజన్ ప్రకారం మేము పోలీస్ శాఖ పనిచేస్తాం సార్. నెక్స్ట్ సార్, లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ ఓవరాల్గా పీస్ఫుల్గా ఉంది సార్ డిస్ట్రిక్ట్. ఈ సంవత్సరము గత సంవత్సరం కంటే క్రైమ్ బాగా తగ్గుముఖం పట్టింది సార్. మేజర్ హెడ్స్లో చూస్తే బాడీ అఫెన్సెస్ కానీ, క్రైమ్ అగెన్స్ట్ ఎస్సీ కానీ, క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ కానీ, ప్రాపర్టీ క్రైమ్ కానీ, రోడ్ యాక్సిడెంట్స్ కానీ అన్నీ కూడా బాగా తగ్గుముఖం పడుతున్నాయి సార్. దాదాపు 31% క్రైమ్ మేజర్ హెడ్ కింద మేము రిడక్షన్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ సార్, ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా మీ డైరెక్షన్స్ ప్రకారం పబ్లిక్ని ఎంగేజ్ చేయడం సార్, పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడము, మంత్లీ క్రైమ్ బులెటిన్, గ్రామాల్లో సభలు పెట్టడము, ఇవన్నీ కూడా పబ్లిక్ ఎంగేజ్ చేసి క్రైమ్ తగ్గించడానికి ముఖ్యంగా మేము కృషి చేస్తున్నాం సార్. తర్వాత ప్రొయాక్టివ్ పోలీసింగ్, రౌడీ ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేయడము, పోలీస్ స్టేషన్లో నేరం చేసి ఇంకో పోలీస్ స్టేషన్లో నివసించే వాళ్ళని డివైడ్ చేసి జిల్లాలో ఎక్కడ నేరం చేసినా కూడా ఆ కన్సర్న్ అతను నివసించే పోలీస్ స్టేషన్కి అతని డేటా పంపి అతన్ని అక్కడ లోకల్ ఎస్ఐ వాచ్ పెట్టినట్టుగా మేము చర్యలు తీసుకుంటున్నాం సార్. తర్వాత వాళ్ళ ఫోటోగ్రాఫ్స్, ఆధార్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి ఒక పాత నేరస్తులు ఎవరైనా దొరికితే అతను మొత్తం డేటా మన దగ్గర ఫింగర్ టిప్స్ ఉన్నట్టుగా మేము తయారు చేస్తున్నాం సార్. తర్వాత ఫేస్ రికగ్నిషన్ కూడా జిల్లాలో ట్రయల్ బేసిస్ మీద ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దీస్ ఆర్ థింగ్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది ఎక్సలెంట్, ఇది కంటిన్యూ చేయాలి. సిటిజన్ ఎంగేజ్మెంట్ కంటిన్యూగా ఉండాలి. రెండోది, ఈ క్రైమ్ బులెటిన్ కూడా ఎప్పటికప్పుడు రిలీజ్ చేసి మళ్ళా మెంటల్గా ప్రిపేర్ చేయాలి. హ్యూమన్ సైకాలజీ ఏంటంటే ఒకసారి చెప్పి వదిలేస్తే మళ్ళా స్లిప్ అవుతారు. ఒకటి ఎన్ఫోర్స్మెంట్, ఒకటి ఎడ్యుకేషన్ యాజ్ టు గో కంటిన్యూస్లీ. క్రైమ్ డీటెయిల్స్ కూడా చెప్తూ ఎడ్యుకేట్ చేస్తూ ఉంటే ఇట్ విల్ బికమ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పీస్ఫుల్ డిస్ట్రిక్ట్. మీరు లా అండ్ ఆర్డర్ ఎంత ఎఫెక్టివ్గా మెయింటైన్ చేస్తే అంత ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, అంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. బీ క్లియర్. అలానే చెప్తున్నారు, దీన్ని లాజికల్గా తీసుకెళ్ళండి కంటిన్యూగా. ఇప్పుడు ఇంకా ఎవరైనా 1 or 2 సజెషన్స్ ఇవ్వాలంటే మేము చెప్పడం కాదు, మీరు కూడా మాట్లాడాలనుకుంటారు. టైం తక్కువ ఉంది, మళ్ళీ మాకు మీటింగ్ కూడా ఉంది. ఈరోజు వాస్తవంగా నేను పార్టీకే కేటాయించాలనుకున్నాను. రాత్రి కూడా 2:30 అయింది నాకు. బట్ జిల్లాకు వచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ చేసేది మీరు కాబట్టి మీకు కూడా ఒకసారి నేను షేర్ చేసుకోవడం, మనం అందరం కలిసి సేమ్ వేవ్ లెంగ్త్లో పనిచేస్తే ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి. అందుకని ఈ మీటింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఎవరైనా చెప్పాలంటే కొన్ని సజెషన్, ఏదర్ ఇట్ మే బి యువర్ డిపార్ట్మెంట్ ఆర్ జనరల్. ఎవరు ప్లీజ్? ఎనీ హెచ్ఓడి?
మాది పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఆల్ డిపార్ట్మెంట్స్లో కంటిన్యూస్ ఎడ్యుకేషన్ 2 రకాలు. ఒకటి ఎడ్యుకేషన్ ఆన్ క్లాస్ రూమ్, 2 ఎడ్యుకేషన్ ఆన్ వర్క్. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను మీకు, ZBNF is a good model for education also. All departments you have to understand that. ZBNF లో ఏం చేశారంటే బెస్ట్ ఫార్మర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేశారు. ఆ ఫార్మర్ ZBNF చేసిన అతన్ని రిసోర్స్ పర్సన్గా పెట్టుకొని వేరే వాళ్ళకి చేయిస్తున్నారు. అతన్ని వేరే గ్రామానికి పంపిస్తున్నారు, వేరే మండలానికి పంపిస్తున్నారు, వేరే జిల్లాకు పంపిస్తున్నారు, వేరే అత్యుత్తమ జిల్లా స్థాయి అధికారి జిల్లా పెండికల్లో 98% సాటిస్ఫాక్షన్ సాధించినందుకు DEIE గారిని అభినందిస్తూ ప్రశంసా పత్రం అందజేయాల్సిందిగా కోరుతున్నారు సార్. అలాగే డాక్టర్ ఎం అనుపమ ఉత్తమ కోఆర్డినేటర్ ఆర్టీజీఎస్ తహసీల్దార్ ఆర్టీజీఎస్ రెవెన్యూ శాఖ. శ్రీ శివమూర్తి జిల్లాలో పథకాల అమలు ఉత్తమ క్షేత్రస్థాయి అధికారి పింఛన్ పంపిణీ పంచాయతీ సెక్రటరీ దర్శనపల్లి బత్తపల్లి మండలం. శ్రీ చిన్నస్వామి జిల్లాలో ఉత్తమ చోట ధరల దుకాణం డీలర్ నిగిడి గ్రామం సదుడ మండలం. ఇక్కడ చూడు, అది పట్టుకుంటా. ఓకే సార్.